కర్నూలు జిల్లా లింగాల మండలం కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటగా సీనియర్ అంగన్వాడీ టీచర్లు శాలువాలతో సన్మానం చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఐసీడీఎస్ సిడిపిఓ దమయంతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని అంగన్వాడీ ద్వారా ప్రతి గ్రామంలోని మహిళలకు అవగాహన సదస్సులు నిర్వహించి మహిళల ప్రత్యేకత గురించి తెలియజేయాలని టీచర్లకు సూచించారు. కార్యక్రమంలోని సూపర్వైజర్ గిరిజ, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ పార్వతి, కోనేరు సంస్థ ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ యాదవ్, చంద్రశేఖర్, చైల్డ్ హెల్ప్ లైన్ ప్రమీల, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ కూడా నిర్వహించడం జరిగింది మన శాఖ నుంచి. అదేవిధంగా మనం కూడా ఈ మండల లెవెల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. మీరు కూడా ప్రతి మహిళను కూడా తనకున్న ఇబ్బందులు, అంటే కొన్ని ఇబ్బందులు ఇప్పుడు ఎన్నో చట్టాలు వచ్చినాయి, కానీ కూడా ఇంకా కొంతమంది బయటకు వచ్చి చెప్పుకోలేక ఆ చట్టాల గురించి అవగాహన లేకపోవడం వల్ల కూడా మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కుటుంబాల్లో ఇబ్బందులు చాలా ఎదుర్కొంటుంది. గ్రహించ చట్టం వచ్చిన తర్వాత మనము ఇప్పుడు చూసినట్లయితే ఎన్నో కేసులు మనకు ముందుకొచ్చి వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని కూడా చెప్పుకొని వాళ్ళు కొన్ని పరిష్కారం అయ్యి వాళ్ళ కుటుంబంతో కలిసిపోయి ఉండే అనేది చట్టాలు వచ్చినాయి. కాబట్టి మనం ఉమెన్ వెల్ఫేర్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చేసే సేవలు ఏంది, మన డిపార్ట్మెంట్ నుంచి అందించేది ఏ విధమైన సేవలు వాళ్ళకి అందిస్తున్నాం అనేది కూడా ప్రతి ఒక్కరికి తీసుకురావాలి. ఇప్పుడు ఉమెన్ వెల్ఫేర్లో మన ఒక్క వింగే పనిచేస్తలేదు, సఖీ పనిచేస్తుంది, చైల్డ్ లైన్ పనిచేస్తుంది, అదేవిధంగా బీఆర్బీ పనిచేస్తుంది. కాబట్టి మనము నిత్యము ఉమెన్స్ ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తున్నాం కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేముండము. మీకేమైనా ఇబ్బందులు వస్తే మాకు చెప్పండి, మేము అవి కూడా తీర్చేందుకు శాఖ పనిచేస్తుంది అనేది కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మధ్యకు తీసుకుపోవాలి. ఒక కుటుంబంలో ఒక పురుషుడు లేకుంటే ఆ కుటుంబాన్ని, ఒక స్త్రీ ఉంది అంటే కడదాకా కూడా ఆ కుటుంబాన్ని నిలబెడుతుంది. కానీ అదే ఒక కుటుంబంలో పురుషుడు ఇదైతే ఎలాంటి లోటు ఉండదు. ఒక ఉమెన్ ఇట్లా ఆ కుటుంబంలో ఇదైందంటే ఆ కుటుంబం కడదాకా కూడా ఏ దాంట్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొని సక్సెస్ కావడానికి వీలు ఉండదు. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది.